హరి ఓం. మన గురువుగారైన శ్రీమతి పేరేపి విశాలాక్షి గారు మా రైల్వే శాఖ వాళ్ళందరికీ 25 సంవత్సరాలకి పైగా సహోద్యోగులు, మార్గదర్శనులు, సుజ్ఞాన బోధకులు. ఆవిడ దగ్గర ఎన్నో అపురూపమైన విషయాలు నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకుంటున్నాం. ఈ భావాంతరంగ తుషారాల్లో ఆవిడ రాసిన కవితలన్నీ ఆవిడ చల్లటి మనస్సులో మంచు ముత్యాల్లాగా మెరిసి మనందరి మీద ఆశీపూర్వక అక్షింతలుగా కురిశాయి. మనిషి మనుగడకి మంచి మాటే జీవన్ లిఫ్ట్ అన్నట్లు ఇందులోని ప్రతి కవిత ఒక మంచి మాటే. మనం వాటిని ఒక లిఫ్ట్గా తీసుకుంటే అవే ఒక మంత్రంలాగా మనకి మాధవం చేరే లిఫ్ట్గా అవుతాయి. గణేశుడి మాతృభక్తిలాగానే మేడం కూడా ఈ పుస్తకాన్ని తమ తల్లిగారైన శ్రీమతి నైషితం సీతామహాలక్ష్మి గారికి అంకితం ఇచ్చారు. ఎన్ని కష్ట నష్టాలకైనా ఓర్చి కష్టసుఖముల త్రాసులు వదిలి ధర్మ మార్గమున నిష్ఠతో చన్నగలగా వారే వరిష్ఠులు అన్నట్లు మేడం, వారి పతిదేవులు శ్రీహరిరావు గారు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఇక్కడ పండరిపూర్లో అన్నదానము, ఇక్కడ మనందరికీ జ్ఞానదానము చేస్తూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో వేగంగా పురోగమిస్తున్నారు. పురహితము కోరు పుణ్యవర్తనమే పావనులను చేస్తుంది అనడానికి మనం ఈ దంపతులను ఆదర్శంగా తీసుకుని మేడం చెప్పిన ఈ మంచి ముత్యాల్లాంటి మాటలన్నిటినీ కరిగిపోయే మంచు ముత్యాల్లా కాకుండా ఎన్నటికీ నిలిచి ఉండే మంచి ముత్యాల సరాలలాగా ధరిద్దాం, స్వీకరిద్దాం. హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. భావాంతరంగ తుషారాలు అనే కవితా సంపుటి నుండి ఓ కవితా బిందువును నాకు అర్థమైనంత మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలిసినట్లుగా రకరకాల చిత్రాలు అంటే ఫొటోస్ను చూసి కవి యొక్క అంతరంగంలో విరిసిన భావాలకు ప్రతిరూపమే ఈ కవితా సంపుటి. ముందుగా చిత్రాన్ని పరిశీలిస్తే ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళేశ్వర స్వామి వారి ఆలయం. అందులో శ్రీకృష్ణదేవరాయలు, కాసుల పురుషోత్తముల కవుల కాంస్య ప్రతిమలు. ఎదురుగా వారి కీర్తి పతాకగా ఎదిగిన కొబ్బరి చెట్టు. ఆ చెట్టుతో చెట్టాపట్టాలేసుకుని హర్షాతిరేకంతో నిలబడ్డ వనజ, రంగా అనే దంపతులు. దీనికి కవిత రూపం. మీసాల రంగయ్య మురిసె ముసిముసిగా వనరాణితో చేసిన బాసల ఊసులే బాసటై నిలిచే సంతోషమాయమది నారికేళితో. మన ప్రాచీన వాంగ్మయంలో భార్యాభర్తల ప్రేమానురాగాలను శ్రీహర్షుడు అనే మహాకవి సంస్కృతంలో నైషధ చరితంలో వివరించారు. దీనినే కవి సార్వభౌముడు శ్రీనాథుడు శృంగార నైషధంగా నలదమయంతుల సాన్నిహిత్యాన్ని, పరిపక్వమైన ప్రేమని వివరించారు. ఇక ఈ కవితలో కూడా ఆలుమగల అన్యోన్య దాంపత్యాన్ని, అందులోని మాధుర్యాన్ని కవిత రూపంగా రాశారు ఈ కవయిత్రి. బహుశా శరదృతువులో శ్రీకాకుళంలో అడుగుపెట్టిన వెంటనే ఆముక్తమాల్యదలో వివరించిన గోదారంగనాథుల గాథ కారణం కావచ్చు. లేదా వారి ఇలవేల్పు అయిన రుక్మిణి పాండురంగల పరిణయ గాథ గుర్తుకు వచ్చి ఉండొచ్చు. ఒక చిత్రాన్ని అత్యంత పరిశీలనగా చూసి వీసమెత్తు కూడా వదలకుండా మీసాలతో సాగింది. అలా అని ఇందులో మీనమేషాలు లెక్కించలేదు. ఎదలోపల దాగి ఉన్న మధురోహల పరిమళాన్ని పరిచయం చేశారు. పైగా వనజను వనరాణితో పోల్చడం అత్యంత సందర్భోచితంగా, ఎంతో భావుకతగా ఉంది. ఎందుకంటే ప్రతి స్త్రీ వారి వారి ఇంటికి అంటే సంసారానికి ఒక మహారాణే కదా. అందుకే లలితా సహస్రం కూడా మహారాజ్ఞి అనే విశదీకరిస్తుంది. ఇక కవితను మరింతగా గమనిస్తే మీసాల వెనుకన
ఆ రంగని మనసులో వెల్లువవుతున్న ముసిముసి నవ్వులను చూపిస్తూ దానికి కారణంగా బాసటగా బాపట్లలో పెరిగిన వనజతో చేసిన ఊసుల బాసలని తెలియజేశారు. అంతేకాక నారికేలితో మది సంతోషం అయ్యింది అనే ముక్తాయింపు ఈ కవితకు మరింత అందాన్ని ఇచ్చింది. ఎందుకంటే వెనుక ఉన్న నారికేల వృక్షాన్ని పైకి చెబుతున్నట్లున్నా లోపల ఆ వనాంతరంగంలో నారితో కేలిని జ్ఞప్తికి తెస్తూ హృదయమంతా సంతోషంతో నిండిపోయిందని ఎంతో ఆహ్లాదంగా తెలియజేశారు. చాలా మందికి తెలియని విషయం సుఖం కన్నా సంతోషం ముఖ్యమని. ఉదాహరణకి ఏసీ రూము మెత్తటి పరుపు సుఖాన్ని ఇస్తే కంటి నిండా నిద్ర సంతోషాన్ని ఇస్తుంది. అంటే సుఖం భౌతికమైనది, బాహ్యానికి సంబంధించింది. సంతోషం మనసుకు సంబంధించినది, మరో లోకానికి సంబంధించింది. పైగా సుఖం చంచలం, సంతోషం సత్యం. ఎంతో చక్కటి ప్రాసతో చిక్కటి భాషతో ఒక్కటైన ఆలుమగలను మిక్కుటంగా చెప్పడం ఈ కవయిత్రికే చెల్లింది. భార్యాభర్తల జీవనాంతరంగాన్ని విశాలమైన భావాలతో ఎంతో ఆప్యాయంగా దాంపత్యంలోని మాధుర్యాన్ని ఎంతో సంతోషంగా వివరించడం, ముందుగా చెప్పినట్లు నైషధ కావ్యంలోని ముఖ్యమైన ప్రేమానురాగాలను గుర్తుకు చేయడం వీరికే చెల్లింది. ఎందుకంటే ఎంతైనా ఈ రచయిత్రి నైషధం వారి ఆడపడుచు కదా. వీరి ప్రేమానురాగాల ఆశీస్సులు ఈ ఫోటోలోని దంపతులతో పాటు మనందరి మీద ప్రసరించాలని ఆ పాండురంగని ప్రార్థిస్తూ స్వస్తి. కడుపార భుజించు భక్తుల చూడ కన్నుల పండుగాయే, కలల రూపు కాంతి నేలుచు కమనీయ చిత్రమాయే. కాదేది అసాధ్యము కారములేని అహమున్న, కదలి వచ్చునేమో జనీ జనార్దనుడు కమనీయ రూపుడై. నా స్పందన. అన్నదానం చాలా గొప్పది. ఎందుకంటే దానం తీసుకున్నవారు ఇక చాలు అని చెప్పే ఒకే ఒక్క దానం అన్నదానం. అందుకే దానం తీసుకున్న వారిని తృప్తిపరిచే దానం అన్నదానం మాత్రమే. హరి ఓం. దసరా పండుగ దరిచేరు ననుచు దరకేగు తల్లిని దరిచేరి ముద్దుగా నత్తము పట్టి ఒద్దిగతూ తలదూవి అలరించి ముద్దు బిడ్డలు ఇద్దరిని సంతసమున ముద్దుగా చూచు దుర్గమ్మ మముదయ చూడుగదా. నా భావస్పందన. మనమందరూ అమ్మవారికి బిడ్డలుమే కనుక దసరా పండగ నవరాత్రులలో అమ్మవారిని ముద్దుగా వివిధ రూపాలలో అలంకరించి రోజు పూజలు చేసి అమ్మవారిని సంతోషించినట్టు శ్లోకాలు, కీర్తనాలు, భజనాలు చేసి అమ్మని వేడుకుంటాము. అమ్మవారిని అలంకరించి పూజించడంతో మనకు ఆనందం కలుగుతుంది. అటువంటి తల్లి మనపై దయతో కరుణతో మనకు సుఖ సంతోషాలను ఇస్తూ జీవించాలి అని వేడుకుంటాం. ప్రకృతి అయిన ఆకృతిని దాల్చు బాల భాస్కరుని కిరణ సంజాతముతో తరువులన్నీయు మంచు ముత్తెములచే మెరయ ముదముతో మది పులకించే ఉషోదయాన. నా భావస్పందన. పొద్దున్నే ఉదయించే సూర్యుని కాంతి కిరణములు అప్పుడే పుట్టిన పసిపిల్లవాడి నవ్వు వలె, మరియు కోయిల గానం, పిట్టలు కిలకిలా శబ్దాలు పిల్లవాడు కొత్త ప్రపంచంలోనికి వచ్చినప్పుడు ఏడ్చినట్లుగాను, కాళ్ళు చేతుల కదలికలు నెమలి నాట్యం చేస్తున్నట్లుగాను, ప్రకృతియే ఒక ఆకృతిని దాల్చినట్లుగా ఉంది. ఆ ఉదయపు కాంతి కిరణముల ప్రభావం చేత చెట్లు మరియు గడ్డి ఆకులపై పడిన మంచు బిందువులు ముత్యముల వలె తలతలా మెరుస్తూ
మనస్సును సంతోషంతో పులకరింపచేస్తున్నాయి. పట్టుకొమ్మల వంటి పల్లెటూళ్ళు వదిలి పట్టణముల సోకు పట్టరాక పొట్టకూటికై తిరుగు బుట్టలమ్మకి పెట్టని కోటలాయ బుట్టలే నీడనిచ్చే. భావన: పట్టుకొమ్మల వంటి పల్లెటూళ్ళను వదిలి విదేశాలని పట్టణాలని బయలుదేరి కష్టపడే కంటే తన ఉన్న ఊరిలోనే తన కులవృత్తిని చేసుకొని దర్జాగా బ్రతకడం మేలు అని నా భావన. నామ సంకీర్తనతో నామిని చేరగలమని నమ్మిన భక్తులనెల్లా నడుముకెత్తుకొని నడిచివచ్చు నిన్ను చూచు భాగ్యము నకిలలో నరులేమి నోము నోచిరో విఠలా జై శ్రీ పాండురంగ. భావము: విఠలనామము చేస్తూ నడిచి వస్తున్న భక్తులను స్వామి స్వయముగా ఎత్తుకొని మరి పండరీపురమునకు తీసుకొని వస్తున్న దృశ్యాన్ని అఖిల లోకమున ఉన్న బ్రహ్మదేవుడు సదాశివుడు చూసి మానవులు ఎంత అదృష్టవంతులు అని ఆనందిస్తున్నారు. ఈ చిత్రము చూస్తున్నప్పుడు మేము అంటే అమ్మ, నాన్నగారు, తమ్ముళ్ళు, ఇంకొంతమంది భక్తులు పండరీపురమునకు నడిచి వెళ్ళింది గుర్తుకొస్తోంది. జై శ్రీ పాండురంగ. గోవర్ధనగిరినే గొడుగుగా పట్టి గోకులంనకు అండగా నిలిచిన గోవిందనామ రూపధారికి గొడుగు పట్టే బుడతడు వానజల్లుల్లో. నా భావ స్పందన: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంత పెద్ద గోవర్ధనగిరిని ఎత్తి గోకులంను కాపాడిన కృష్ణుడికి స్వచ్ఛమైన మనసుతో గొడుగును పట్టే అదృష్టాన్ని పొందాడు ఆ బాలుడు. దసరా పూజలు అందుకునే దారిద్ర నాశినివై పుడమిలోని వారికి పుష్టినిచ్చి పుణ్యాల రాశివై అలసి తొలసిన అలు పెరిగని అమ్మవై పుత్రులు చేయి మురిపాల సేవకు పరమానందమాయగదే. నా భావస్పందన: పుణ్యాల రాశి అయిన అమ్మవారు మనందరికీ పుష్టినిచ్చి అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఆవిడే. కాబట్టి దసరా పండుగ పూజలు అందుకొని మన జన్మల దారిద్ర్యాన్ని నాశనం చేసి మనకు కావలసినవన్నీ సమకూరుస్తుంది. అలుపెరగని అమ్మ అంటే అందరికి శక్తినిచ్చి అమ్మవారే. కాబట్టి ఆవిడ అలుపనేదే ఎరగదు. అటువంటి అమ్మ అలసిపోయిందన్న భావనతో పిల్లలు ప్రేమతో చేయు సేవలను అమ్మవారు ఆనందంతో స్వీకరిస్తున్నారు. అలుపు సులుపు లేక గెలుపు ఓటమి లేక పలుకు పంతము లేక వెలితి వేడుక లేక కలల వెలుగులు లేక మలిసంధ్య మకుటానికి మహారాణివై ఇన్నటి జ్ఞాపకాల గురుతులు నిలువరించలేక నీకు నీవై ఉన్నవే. వృద్ధాప్యంలో మనము చేసే పనులు ఏమీ ఉండవు. ఇతరులతో పోటీ పడే తత్వము ఉండదు. అందువలన గెలుపు ఓటమి అనేవి ఉండవు. ఆ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలి అనుకున్నా శరీరము సహకరించదు. మనసు అంగీకరించగా మనము చేసినా మన పిల్లలు ఒప్పుకోరు. నీవు ఎందుకు శ్రమ పడతావు, మేము చేసుకుంటాము కదా అని అంటారు. కనుక మనము పంతము పట్టలేము. మనతో మాట్లాడడానికి ఎవరు ఖాళీగా ఉండరు కూడా. వయసులో ఉన్నప్పుడులాగా అది సాధించాలి, ఇది సాధించాలి అని కలలు కనలేము. ఎందుకంటే మన బాధ్యతలన్నీ తీరిపోతాయి కదా. ఈ జీవితపు చివరి మెట్టు మీద ఉన్నా మనం ఎప్పుడూ ఒంటరి వాళ్ళమే. ఆ ఒంటరితనానికి మహారాణిలాగా ఉంటూ మన మధురమైన పాత జ్ఞాపకాలతో స్నేహం చేస్తామని నా భావన. కుదురులేని మనసు కుదుట పరచుటకు మంత్రతంత్రములేలా మహిళోన మనుజునికి దీనజన సేవయే దీప్తివంతమైన ధరణి పులకించు ధీరుడైన సేవా నిరతుని చూడా. నా భావస్పందన: ప్రతి ప్రాణి భగవంతుని స్వరూపమే కదా. మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా. అలాగే అవసరంలో ఉన్న వారికి సహాయం అందించాలన్నా, చేయూతిచ్చి భరోసా కల్పించాలన్నా కావాల్సింది విశాల హృదయం.
ప్రకృతి బీభత్సం సృష్టించినప్పుడు సమాజంలో ఎందరో విరాళాలు ఇచ్చారు కదా. చేసే సహాయం వల్ల మనకి దాని నిదర్శనం తెలుస్తుంది కదా. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టినప్పుడు పొందిన తృప్తి ఎంత సంపాదన పొందినా లభించదు కదా. అలాగే పరోపకారం కోసం ప్రాణం ఇచ్చేవారు మన పురాణాల్లో ఎందరో ఉన్నారు కదా. ఉదాహరణకి దధీచి మహర్షి తన దేహాన్ని త్యాగం చేసి వెన్నెముకనిచ్చారు. శివ చక్రవర్తి పావురం కోసం తన శరీరాన్ని త్యాగం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. పరోపకారం యదం శరీరం అన్నారుగా. కలియుగంలో సేవకు మించిన యజ్ఞం యాగం ఏదీ లేదు. నిస్వార్థంగా చేసే సేవ ఈ ధరిని కూడా పులకరిస్తుందట. సేవ చేయడంలో ఆనందం అనుభవిస్తూ ధరణిని సైతం పులకింపచేసే ఈ సేవా నిరతు నీకు చూడ ఎంతటి భాగ్యమో కదా. ఇదే నా భావస్పందన. పాత సాంప్రదాయపు పోకడలు పొదివి పట్టలేక, క్రొత్త పోకడలు జీవన గతిలో ఇమడలేక, నవ్య భవ్య నూతన వాహనములో నిత్య నూతనని నిత్యానందముగా హరి హరి అని కీర్తించు అభినవ హరిదాసును చూడ హర్షమాయమది ఈ చిత్ర విచిత్రమునకు. నాకు ఈ శ్లోకం ద్వారా అర్థమైంది ఏంటంటే, పాత సాంప్రదాయాలను వదలలేక ఆ పద్ధతులను కొత్త తరహాలో చూపించడానికి ఈ హరిదాసు గారు బైక్ మీద హరినామస్మరణ చేస్తూ కనిపించి మనకి ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. అంటే పాత పద్ధతులను ఇలా కూడా మన ప్రస్తుత జీవన విధానాల్లో ఎలా మార్చుకొని పాత పద్ధతులను ఫాలో అవ్వచ్చు అన్నది మనకు ఆయన చూపిస్తున్నారని మా విశాలాక్షి గారు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. సో మేము కూడా ఇక్కడ సిడ్నీలో గత 20 ఏళ్లుగా ఉంటున్నాము. అన్ని పద్ధతులు చక్కగా పాటిస్తున్నాము. అంటే మాకు ఎలా సులువుగానో మార్చుకొని అన్ని పద్ధతులు ఫాలో అవుతున్నాము. ఆ పద్ధతులు ఏంటి అంటే, ఒక ఉదాహరణ అంటే హరిదాసు గారి గురించి చెప్తున్నాను కాబట్టి ఒక ఉదాహరణ ఏంటంటే, సంక్రాంతికి మేము ఇక్కడ బొమ్మల కొలువులు పెట్టుకుంటాము, భోగి మంటలు వేసుకుంటాము, భోగి రోజు పేరంటాళ్ళని ఇంటికి పిలిచి పేరంటం చేసుకుంటాము. ఇలా ఒక్క పండగనే కాదు, అన్ని పండగలు మనకి మన భారతదేశానికి తగ్గట్టుగా ఇక్కడ మాకున్న అవకాశాలు, మాకున్న రిసోర్సెస్తో మేము అన్నీ పాటిస్తున్నాము. పెట్టినవన్నీ పట్టి నోట పెట్టిన కానీ గుట్టుగా ఉడవక కోటి బావ పెట్టుగా జారవిచ్చుగా ఎట్టెట్టన ఆశల ఉరుకుల పరుగులు నట్టేట ముంచే నరుని ఈ బండయుగమున తృప్తి లేక. కలిపి పెట్టిన అనేది అనేకమైన కోరికలు, ఆశలను సూచిస్తుంది. కోతిని వాటిని నోట పెట్టినప్పటికీ గట్టిగా పట్టుకోకుండా జారవిడిస్తుంది. ఇది మానవుడు ఆశలను సూచిస్తుంది. మానవుడు ఎంత సంపాదించినా, ఎంత సాధించినా ఆశలకు అంతు లేదు. తృప్తి చెందలేడు, సంతోషము పొందలేడు అని భావం. కలిసి వచ్చే కాలము కార్తీకమై కుశలమడగా, కలిసి ముచ్చటించగా మరిచే కాలము కదలి ముదముగా మాధవుని చెంతజేరే మార్గశిరమై మెరిసే వెలుగులు మహిలోన దేవదేవుల మైత్రి జోడ హరిహరుల కవేధము లేక పూరిమితో కనిరి కాంతి పదము హర్షాతిరేకమున భాగవతులై. కార్తీక మాసం అన్ని మాసములలో కన్నా విశిష్టమైన మాసం. ఎందుకంటే ఈ మాసంలో మనమందరము శివకేశవులను ఇద్దరిని పూజిస్తాము. కనుక మన పూజలు అందుకోవడానికి ఆ శివకేశవులు ఎప్పుడూ జంటగా ఉండి స్నేహభావముతో ప్రాణ స్నేహితుల వలె నుండి ముచ్చటించుకుంటారు. ఇద్దరూ కాలాన్ని మరచి ఆ ముచ్చట్లలో ఉండగానే నెమ్మదిగా మార్గశిరమాసం వచ్చేసింది. ఆ స్నేహబంధాన్ని చూసి హరిహరులకు భేదము లేదని, చక్కని స్నేహముతో ఆ దేవదేవులు కలిసిమెలిసి ఉండడం వలన ఆ మార్గశిరమంతా కాంతిమయమైందని
ఆ స్నేహబంధాన్ని మనమందరము ఆదర్శంగా తీసుకుని చక్కగా గొడవలు పడకుండా కలిసిమెలిసి స్నేహభావంతో ఉండాలని నా భావన. నడకలు నేర్పు తల్లి, నీ వెన్నంటి ఉండా నడిపించితివి పామరుల అప్రమేయుడవై, నిటలాక్షురాణి నీరజాక్షికి ముద్దు పట్టి, నటనిట చెలుగుచూ నిలిపే భారతావని అంబరాన. నా భావస్పందన. నడకలు నేర్పు తల్లి అంటే జగజ్జనని జగదాంబ పార్వతీదేవి ఆదిశంకరుల వెన్నంటి ఉండి నడిపితే, ఆదిశంకరులు ఆధ్యాత్మిక విజ్ఞాన పునఃస్థాపన కోసం అద్వైత వేదాంత తత్వాన్ని బోధిస్తూ ఉత్తరాది నుండి దక్షిణాదికి, తూర్పు నుండి పశ్చిమానికి ఇలా ఆయన భారతదేశ నలుదిశలలోనూ పలుమార్లు కాలి నడకన పర్యటిస్తూ పామరులను ధర్మ మార్గములో నడిచేలా చేసి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి అప్రమేయుడయ్యారు. నిటలాక్షురాణి నీరజాక్షికి ముద్దు పట్టి అంటే, నిటలాక్షురాణి నీరజాక్షి అంటే చంద్రమౌళీశ్వరు రాణి పద్మాల లాంటి కన్నులు కలిగిన తల్లి పార్వతీదేవికి ముద్దు బిడ్డ. నటనిట చెలుగుచూ నిలిపే భారతావని అంబరాన అంటే అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసి భారతదేశంలో 4 మతాలను స్థాపించి భారతావని కీర్తి ప్రతిష్టను నలుదిక్కులా వ్యాపించేలా చేశారు. ఇప్పటికీ శంకరులు రచించిన స్తోత్రాలు కాని శ్లోకాల ప్రభావము 1000 సంవత్సరాల తరువాత కూడా ప్రజల మనసులలో, హృదయాలలో సజీవంగా ఉండడం మానవ చైతన్యాన్ని జాగృతం చేయడంలో దోహదపడుతుంది. సంకటములను దీర్చు వెంకటేశుడే సంకటమున కటకటలాడుచు కదలక మెదలక తిరుగాడక కావు కావు మను భక్తులను కానక కరోనాకు ఖ్యాతి తెచ్చే కలిమహిమ తెలిపే. నా భావస్పందన. ఆపద్బాంధవుడైన వెంకటేశ్వరుడికి కూడా కలిపురుషుడికి కాలపురుషుడికి అతీతంగా నడవవలసి వచ్చే ఆ సంకటహరుడు అయిన గోవిందుడికి విశ్వం అంతా దాసోహం అంటే అతి సూక్ష్మాతి సూక్ష్మమైన సూక్ష్మజీవి కరోనా సోహం అంటూ కలిమహిమను చాటుతూ పరమాత్మ ఎదుట నిలిచే. ఉదయించేటప్పుడు, సాయంకాలం అస్తమించేటప్పుడు సూర్యుడు ఎరుపు రంగులో ఉన్నట్లు సంపత్ విపత్కాలాలలో మహాపురుషులు సమానంగా చూస్తున్నట్లుగా ఆ సమయమున భక్తవత్సలుడైన గోవిందుడు భక్తుల కోర్కెలు తీర్చి అలసి సొలసి విశ్రాంతి పొందెను. దుష్ట సంహారుడైన గోవిందుడికి కరోనా శృంఖలాల నుండి విముక్తి చేయగల శక్తి కలిగి ఉన్న జగత్ అంతా కాలానికి అతీతులమని గ్రహణం పట్టినప్పుడు విడువక తప్పదని తెలిసిన వాడై స్తబ్దుడై చలంతి తార రవిచంద్ర మండలం చలేచ్చ మేరు విచలేచ్చ మందర కదాపి కాలే పృథివీ చలేచ్చ వైచలేన్న ధర్మ సుజనస్య వాక్యం. అనగా నక్షత్రాలు రవిచంద్ర మండలం అటు ఇటు కదలచ్చు. మేరు మందర పర్వతమైన కదిలేందుకు అవకాశం ఉంది. భూమి కదులుతుంది, కానీ సత్పురుషుల యొక్క వాక్కు కదలదు. అలాగే ధర్మం కూడా స్థిరంగా నిశ్చలంగా ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః, సర్వే జనా సుఖినో భవంతు. కదలి వచ్చే ఎస్టీజీ కలిసి కట్టుగా కనులు చెదరా లల్లుగా అభ్యుదయ పదములందు కూరిమితో నడకలందు స్నేహదండుతో సిడ్నీ నవ్వులు పరచి నవ్య నూతన పథకాములై నిలిచి రంబరాన. నా స్పందన. మా ఎస్టీజీ ఫ్రెండ్స్ అందరూ
10K రన్ చేశారు. అది చూసి మా అత్తయ్య గారు ఈ కవిత రాశారు. జీవజలములు కలుషితము చేయి జీవముందుని భావి తరముల వారికి జీవరాశులన్నీ ఆధారపడి ఉండు. జీవశక్తి నొసగు స్వేచ్ఛ జలములపై. నా భావార్థము, జీవరాశులందరూ నీళ్లు ఖరాబు చేస్తే ముందు తరాల వరకు నీళ్లు ఉండవు. జీవరాశులందరూ నీళ్ళ మీదనే ఆధారపడి ఉండు. మనము నీళ్లను స్వచ్ఛగా కాపాడుకోవాలా. అమ్మ మాట మరువరానిది, అమ్మ మమత కొలువలేనిది, అమ్మ రుణము తీర్చలేనిది, అమ్మ దీవెనే తిరుగులేనిది. అమ్మ మాట ముత్యాల మూట. అమ్మ మనకు చిన్నప్పుడు నేర్పించిన మంచి చెడులు మనము ఎప్పటికీ మరచిపోము. అమ్మ మమతను, ప్రేమను, ఆప్యాయతను దేనితోనూ మనము కొలవలేము. అమ్మ రుణమును ఎన్ని జన్మలెత్తినా మనము తీర్చుకోలేము. అమ్మ దీవెన మనకు ఎల్లప్పుడూ తోడు నీడగా మన వెంట ఉంటుందని నా భావన. భారంతో వయసుడిగిపోయే సాయం చేతమన్న సాంబుని వదలడాయే, ధర్మాచరణమే వెన్నుదన్నాయే, భస్మరేఖలే బ్రతుకు పంటాయే, బహుర్ని సన్నిధే భోగభాగ్యములాయే, ముదింవేసిన ముక్కంటియే మోక్షమిచ్చు మహాదేవుడాయే. వయసు భారంతో వంగిపోయిన సాయం చేద్దామన్న సాంబుని శివుడిని వదలకుండా భస్మరేఖలు ఒంటికి పులుముకొని ధర్మాచరణమే తన వెన్నంటి ఉండగా, ఆ బాహురుని సన్నిధే తనకు భోగభాగ్యములన్నీ ఈ వయసులో కూడా ముక్కంటియే, ఈ ముదిమి వయసులో కూడా ముక్కంటియే మోక్షమిచ్చు మహాదేవుడని నమ్మికతో జీవుడు బ్రతుకుచున్నాడు. సాధు జీవములందు స్నేహభావమున్న స్వాంతన నొంద సులభమన్న, సాధుజన జీవనము సత్సాంగత్యమైన సాధుజన రక్షకుడే సటుడవునన్న. ఈ పద్యానికి నా భావస్పందన ఏమిటంటే, సాధు జీవములందు అనగా నోరు లేని పశుపక్షాదులందు, ఈ కుక్కలు, ఆవులు ఇలాంటివన్నమాట. వాటితో మనం ఎలా అయితే స్నేహభావంతో ఉంటే, అవి చూడండి ఎప్పుడు మనం సంతోషంగా ఉంటే అవి కూడా చెండున జంతువులు వేస్తుంటాయి. అలాగే మనం బాధగా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సిట్ అయితే అది కూడా ఏడుస్తా కూర్చొని మూలన అలా డల్గా పడి ఉంటుంది. అలాగే వాటితో మనం ఎలా అయితే స్నేహభావంతో ఉంటే అవి కూడా మన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మనతో ఎప్పుడు తోడుగా ఉంటాయి. అవి అలా మారిపోతాయి. మనము వాటితో ఎలా ఉంటే అవి కూడా మనతో అలా మారిపోతూ ఉంటాయి, మనతో ఎప్పుడు తోడుగా ఉంటాయి. ఆ విధంగా మనము సాధుజన జీవనము సత్సాంగత్యమైన, మనమంతా మంచి వాళ్ళతో స్నేహం చేసినట్లయితే అనగా మంచి పనులు చేస్తూ సదా, మంచి పనులు అంటే ఏంటి, సదా దాన ధర్మాలు, జపతపాలు, భగవన్నామ సంకీర్తన, భగవన్నామ భజనలు, తీర్థయాత్రలు చేసినట్లయితే అవి చేసుకుంటూ ఉంటూ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. ఆ విధంగా మనం సాధుజన రక్షకుడే సటుడవునన్న అలాంటి పనులు చేస్తుంటే ఏమవుతుంది, మన సాధుజన రక్షకుడు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మని, ఆయనే సటుడవుతాడంట. అంటే మనం ఇలాంటి పనుల ద్వారా స్వర్గానికి సోపానాలు వేసుకుంటూ, మెట్లు వేసుకుంటూ నెమ్మదిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోవచ్చని నా భావస్పందన. భావాంతరంగా తుషారాలు. భయము లేని చోటే భవహరుని నిలయము. బాలుడు బింకముందక భక్త సులుగుడైన బహుని భక్తితో రయమున కాగలించి చిరంజీవి అయి వర్ధిల్లమని వరము గడిసే. ఇక్కడ కవి విశాలక్ష్మి గారు 3 విశేషణాలు వాడారు. శివునికి అలాగే మార్కండేయునికి కూడా 3 విశేషాలు వాడారు. శివుడు ఉన్న చోట భయము ఉండదని, సులభంగా భక్తుల కోరికలు తీర్చేవాడని, సంసార బాధలు ఉండవని. మార్కండేయు బాల్యంలో ఉండటం, భక్తితో ఉండటం, ధైర్యంగా ఆలింగనం చేసుకోవడం.
మనము కూడా మార్కండేయుని వలె భక్తితో హరుని ఆశ్రయించి మార్కండేయుని లక్షణాలతో ఉంటే హరునకు సంతోషము. అసాధ్యాలు కూడా సుసాధ్యాలు అవుతాయి. ఇది నా స్పందన. వెల్లువై వరదలై ఉరికేటి జనవాహిని వేడుక చూడ వెల్లువై వరదలై పొంగెను వర్షధార. వేల్పుల మంగళాక్షతలై వెలవెలబోయిన వరుస పందిళ్ళు వేడుకలేని వేదికలు చూడ విలవిలలాడే మది విరించి విధికి వేగిరపడుచు. వడివడి రయమున మము బ్రోచు వెన్నెల బొమ్మ వేల వేల వందనములు తల్లి నీకు. మా కన్న తల్లివని నమ్మితిమి, మాపై కృప చూడుగదే. దీనిలో నా భావం ఏమిటంటే, ఎర్రని కుంకుమ పూసినట్టున్న కాకినాడ నగరం పరిపూర్ణానందంగా వెలిగిపోతూ ఉన్న వేళ నేను ఒక ముత్తైదునంటూ చిన్న చిన్న జల్లులుగా వారిపైన అక్షంతలు చల్లుకుంటూ వరదలుగా పొంగుతూ వారితో పాటు ప్రవహిస్తూ వారి జనవాహిలతో సమానంగా ఉరకలేస్తూ వారిని ఆనందింపచేసి తను ఆనందపడింది. దీనికన్నా ఆనందం ఏముంటుంది కాకినాడ వాసులకు కానీ వానమ్మకు కానీ. అరమరికలు లేని అక్కా తమ్ముళ్ళ బంధం అలరించు నట్టింట అమృత సంజీవిని అయి అమ్మ దీవెనలే వర్షించే అమృతానందమై అడ్డుకోడలైన చింతనలే ఆవిరాయే కన్నీటి దారలై. భావన: అక్కా తమ్ముడు మధ్య ఎటువంటి దాపరికాలు లేకుండా ఉండే ప్రేమ మరియు అనుబంధం. ఇది అఖండమైన దృఢమైన వాత్సల్యాన్ని మరియు అక్కా తమ్ముడు ఒకరినొకరు గౌరవము, ప్రేమ మరియు ఆప్యాయత ద్వారా జీవితాన్ని ఆనందముతో, అమ్మ యొక్క ఆశీస్సులతో, అనురాగముతో మరియు ఆలోచన ద్వారా వచ్చే మనసులోని బాధలు, దుఃఖాలు తెలుపబడతాయి. రాదేది వగచిన చెంత చేర కాదేది కనగా సత్యమని తెలుప నాదేది నిక్కమని నిఖిలమందు ఏదేది పొందనిటలాక్షు మహిమాందు. నా భావస్పందన: మనము కావాలి అని ఒక వస్తువుని కోరినా అది మన చెంత చేరదు. మనము చూచినదల్లా నిజము కాదు. ఈ ప్రపంచములో మనది లేదా నాదు అంటూ ఏమీ లేదు. ఈ మానవ జీవితంలో మనము ఏది పొందాలన్నా మనకు ఈశ్వరుని కటాక్షము ఉండాలి. సర్వేంద్రియాలను భగవంతుని సేవకు మనము అంకితము చెయ్యాలి. అమ్మ 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 వీపున ఉప్పు మూట ఆట పరవశింపజేయు పసితనాన ఆ అమ్మ పెద్దతనపు మూటే బరువాయే. అయ్యో అభాగ్యురాలయ్యే ముందు చూపు లేక. ఈ కాలంలో డబ్బు మూట ఉంటే పిచ్చి తల్లి బంగారు తల్లి అవుతుంది. అది తెలియక అమాయకపు తల్లి చిన్ననాటి ఉప్పు మూట ఆట పసితనాన ఎలా పరవశింపచేస్తుందో పెద్ద అయిన తర్వాత ఆ మూటే బరువు అవుతుందని ఆ తల్లి ముందు చూపుతో గ్రహించలేకపోతుంది. చిత్తమందు కదలాడు చిత్తచోరుడు చింత చేసినను ఎంత చెంత చేరడు. చూపు కలిపి రూపు నిలిపి నేడు చిత్రముగా చేరి నిలిచే చిత్రపటమున చిత్తరువై. దీని యొక్క భావం ఏమనగా, చిత్తమందు కదలాడు చిత్తచోరుడు, మన మనసులో కదలాడు చిత్తచోరుడు, మన మనసును దోచే చిన్ని కృష్ణుడు. చింత చేసినను ఎంత చెంత చేరడు. ఎంతగా ఆయన గురించి ఆలోచించినా మన దగ్గరికి రాడు. చూపు కలిపి రూపు నిలిపి నేడు చిత్రముగా చేరి నిలిచి చిత్రమున చిత్తరువై. అంటే మన మనసు లోతుగా ఆయన గురించి ఆలోచిస్తుంటే మనకు ఆయన మన ముందు చిత్రముగా, అంటే ఎంతో విచిత్రంగా మన ముందు నిల్చున్నట్టుగా, ఒక చిత్రపటమున ఎలా అయితే ఉంటారో ఈ చిత్రపటంలో చూపిస్తున్నట్టుగా ఆ విధంగా మన ముందు నిల్చున్నట్టుగా అనిపిస్తుందట.
అని నాకు అనిపించింది. ఈ యొక్క పద్యం మీద నా యొక్క భావ స్పందన. శివతత్వమును తాము పొందినప్పటికీ శివుని పూజింప చంద్రశేఖరుడే తానై గురుభారతీ తీర్థగా జగతికి సాంప్రదాయ పటిమ నేరుక పరచే. చంద్రశేఖరుడు తాను గురుభారతీ తీర్థగా జన్మించి తాము శివతత్వమును పొందినప్పటికీ శివుని పూజించు సాంప్రదాయమును ఈ ప్రపంచమునకు తెలియపరిచెను కదా. అష్టమ గర్భాన అష్టమదేవిలో జనించి అష్ట కష్టములను చిన్ననాడే ఎదురోడి అష్టభార్యలతో పరివేష్టితవై అష్టైశ్వర్యములను అటుకల నిండిన మిత్రుల కొసకి అష్టాక్షరమంత స్వరూపిణిగా అష్టమ సంఖ్యలోని పుష్టిని తెలియజేసిన కృష్ణావతార పూర్ణావతార శరణు శరణు మామేవ శరణు. నా భావస్పందన. శ్రీకృష్ణ పరమాత్మ, నీవు అష్టమ గర్భాన అష్టమదేవిలో జన్మించినావు. బాల్యములోనే అష్ట కష్టాలను ఎదిరించినావు. అష్టభార్యలతో విరాజిల్లినావు. అష్టైశ్వర్యములను అటుకుల నుంచి నీ ప్రేమితున్నకు ఒసిగినావు. అష్టాక్షరమంత స్వరూపునిగా అవతరించి అష్టమ సంఖ్యలోని ప్రాముఖ్యతను తెలియజేసిన నిన్ను శరణు వేడుతున్నాను. శరణు శరణు పూర్ణావతార శరణు శరణు. భవిని తేజమున అలరారు బుజ్జాయి భువిలోని భవితకు బాలభాస్కరుడిగా భావమందే కాక బాహ్యమందు కూడా భరతావనికి బలిమిగా తేజరిల్లు. భావము. పుట్టిన ప్రతి బుజ్జాయి భగవత్స్వరూపంగా దేశభక్తి అనే భావాలతో భువిలో బాలభానుడిగా ప్రకాశిస్తారు. మన సనాతన ధర్మంపై అవగాహనతో పాటు దేశ సంస్కృతి సాంప్రదాయాల విలువలను పసితనంలోనే తల్లిదండ్రులు నేర్పించాలి. నేటి బాలలే రేపటి పౌరులుగా దేశభక్తి అనే భావనతో జాతీయ చిహ్నమును చేతబట్టి ముందుకు నడుస్తున్నట్టుంది. మాతాపితరుల అనురాగ పరిష్పంగమే మధురాతి మధుర శక్తి చలివేంద్రమై మునుముందుకు సాగుటలో మానస ఊపిరి అయి మరువలేని మధురానుభూతుల సంజీవినిగా మెరుగుపరచు మనుగడని ఎదురు లేక. మా అత్తయ్య గారు రాసిన కవితకి నా భావస్పందన ఏంటంటే, అమ్మా నాన్నల కౌగిలి మనకి ఎండలో చలివేంద్రంలాగా ఎంతో హాయినిస్తుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా అమ్మ దగ్గరకు తీసుకుంటే సంజీవిని దొరికినట్టు కొండంత ధైర్యం వస్తుంది. 1000 రెట్ల వేగంతో ఆ కష్టానికి ఎదురెళ్లొచ్చు. అలా ఒక చల్లని కౌగిలితో పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దే శక్తి ఒక తల్లిదండ్రులకే ఉంటుంది. కనిపెంచు దైవముల నిచ్చగించక కానరాని దైవములకే ప్రాకులాడు కనికరము లేని కుపుత్రులకి ఈ రీతి కనపడదే భావి జీవితము కాలపురుష. నా స్పందన. కలియుగములో కనిపురుషుని ఆగమనముతో కలిమాయలో పడి మానవ సంబంధాలు రకరకాలుగా మాయామోహాలతో నిండిపోయాయి. మన కళ్ళ ఎదుట ఉన్న కనిపెంచిన మాతాపితరులు మానవ రూపంలో ఉన్న ప్రత్యక్ష దైవాలన్న విషయం విస్మరిస్తున్నారు. మానవుడు కానరాని దైవములకై ప్రాకులాడుచు కన్న తల్లిదండ్రులను నానా రకాలుగా తోలనాడుచు విడనాడుచున్న వారికి దైవము ఏ విధంగా సహకరించును? కావున ఇప్పటికైనా సంతానము తమ బాధ్యతను గుర్తించి తల్లిదండ్రులను ఆదరించాలి. ఆవుల మందలలోన తిరిగే అల్లరి కృష్ణ, మువ్వల గోపాల మనమోహన కృష్ణ, నవ్వుచు నటనల నొలుకు నటవర కృష్ణ, కావగ రావేమిరా కరుణాంతరంగ కృష్ణ. కృష్ణుడు చాలా అల్లరివాడు. ఎప్పుడూ ఆవుల మందల్లోనే తిరుగుతూ గోకులంలోని గోపాలకులతో కలిసి అల్లరి చేస్తూ తన మధురమైన వేణుగానముతో గోపికలను ఆకర్షించి వారిని తన చిలిపి చేష్టలతో ఏడిపిస్తూ నవ్వుతూ నటనలు చేస్తూ రాక్షస సంహారం చేస్తూ
గోకులమును ఎల్లప్పుడూ కాపాడే ఓ అల్లరి కృష్ణ, నన్ను కూడా కరుణించి నాకు దర్శనమివ్వు ఓ మోహన కృష్ణ. పసితనమున పెనవేసుకొను బంధాలు పరిమళించు మదిని ఏ ప్రాయమందైన. అన్నా చెల్లెళ్ళ మమతానుబంధం సాంప్రదాయ లోగిళ్ళ రక్షాబంధం. అనురాగమే చెల్లెలికి ఆశీర్వాదమై వెలుగొందు జీవితము వెలితిలేక. వేల్పైన వారే ప్రీతి చెంది ఈ బంధమందు శ్యామలైరి. చిన్నతనంలో ఏర్పడే మౌలికమైన సంబంధాల వలన అన్నా చెల్లెల జీవితంలో ఏర్పడే సంతోషాలు, ప్రేమ, అనురాగం వలన ఆ బంధము దృఢంగా ఏర్పడును. దృఢమైన బంధం వలన ఏ వయసులోనైనా ఒకే రీతిగా ఉండును. అన్నా చెల్లెళ్ళ మమతానుబంధము, అన్నపై ఉండే అపారమైన ప్రేమ మరింతగా రక్షాబంధం ద్వారా కుటుంబ సంబంధాలకు రక్షణగా ఉంటుంది. అన్నయ్య ఇచ్చే ఆశీర్వాదం వారి జీవితంలో వెలుగుతో నిండాలని మరియు మంచి సంబంధాలను ఏర్పరచుకోవాలని, ఇంకా వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేక కష్టాలు లేక ఉండాలి అని, అన్నయ్య చెల్లెలి జీవితంలో ఏర్పడే కష్టాల నుండి బయటపడేలా చేస్తారని, వేల్పైన వారే అనగా ఆత్మవిశ్వాసము మరియు హృదయపూర్వకంగా అనుబంధాలు ఏర్పరచుకుని వారు అనగా పరస్పర ప్రేమ అభిమానంతో సంపూర్ణ జీవితాన్ని అనుభవిస్తూ ప్రేమతో కూడుకున్న బంధాన్ని పొందుతారు. అన్నా చెల్లెళ్ళ బంధాన్ని శ్రీకృష్ణుడు మరియు సుభద్రాదేవిలతోనూ మరియు శ్రీ విష్ణుమూర్తి మరియు పార్వతీదేవిల బంధంతో సమానంగా అనుకుంటాం మనమందరం కూడా. కాలసర్పము కాటు వేసేడి వేళ, కాలకింకర్లు కొనిపోయేడి వేళ, కాలకాలుడు తారకమిడి వేళ, కాశీలోన పోదే బొందే ఈ జీవికేలా. కాశీలో ఆ పరమేశ్వరుని సన్నిధిలో ఈశ్వరుడు తారక మంత్రము చెప్పే వేళ, యమకింకర్లు కొనిపోయే సమయాన ఈ జీవి ఆయన చెంతకు చేరితే అంతకు మించిన అదృష్టం ఆ జీవికి ఇంకొకటి లేదు అని నా భావన. అవనిని దాటి జలనిధి లంఘించి లంకను దహించి సీత జాడగని వాయు వేగమున మరలి వార్తను తెలిపిన హనుమ నా ప్రణతులివే కొనుమ. హనుమంతుడు శ్రీరాముని గొప్ప శిష్యుడు మరియు భక్తుడు. శ్రీరాముని ఆజ్ఞ మేరకు సముద్రాన్ని దాటి లంకను చేరి సీతను చూచి అతివేగంబుగా తిరిగి వచ్చెను. ఆంజనేయ స్వామి పూజనీయుడు. సుందరాకాండను 4 పంక్తులలో ఈ భావము కల్పించిన మా గురువర్యులకు నా హృదయపూర్వక ప్రణతులు. నాదోపాసనయే యోగ సాధనగా నాదామృత పాన చిత్తులై నాద సుధాలహరిలో ఓలలాడుచు నాద కళామ తల్లికి ముద్దు బిడ్డలై నాద బ్రహ్మలుగా ధరణిలో వెలుగొందు నాదస్వరూపులకు నమో నమః. నా భావ స్పందన. నాదము అంటే సంగీతముతో కూడిన ఇంపైన శబ్దము. ఉపాసన అంటే సర్వేశ్వరునకు దగ్గరగా చేరుట. ఈ నాదోపాసనమును సాధనముగా చేసుకొని దానిని ఒక యోగముగా భావించి నాదమనే అమృతముగా తలచి దానిని త్రాగవలెనని ఇచ్చతో సంగీత సుధ అనే తరంగాలలో సేద తీరుతూ సంగీత కళామ తల్లికి బిడ్డలుగా మరియు నాద బ్రహ్మలుగా ఈ భూమిపైన తిరుగుతున్న సంగీత విభావరులందరికీ నా నమస్సులు. మనలను కూడా సర్వేశ్వరునకు దగ్గరగా చేర్చుటకు మన చెయ్యి పట్టుకొని దారి చూపుచున్న మన గురువు గారికి పాదాభి వందనములు. కవిత. తరచు చూచుచూ తగులుకొనిటైన బంధములందు తరచి చూచినా నిందు ఇంపు సొంపు లేదందు త్వరితగతి తరుణోపాయం నొంది తరించు మార్గము తలపెంప తాపస మందార మాకు దయసేయగదే. భావన. తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు మనము ఏ బంధాలను తెచ్చుకోలేదు.
మనము పోయేటప్పుడు ఏ బంధాలు మనతో రావు అని తెలిసి కూడా బంధాలను తగిలించుకుంటాము. ఆ బంధాల వలన మనకు ఇహలోకంలో సుఖము, పరలోకంలో ముక్తి పొందలేము. ఈ బంధాలను తప్పించుకోలేము. ఎందుకంటే పూర్వజన్మలో మనకు ఈ బంధాలకు ఏవో రుణానుబంధాలు ఉండి ఉంటాయి. ఆ రుణం తీరే వరకు మనము ఈ బంధాల నుండి తప్పించుకోలేము. ఈ బంధాల బంధనాలలో చిక్కుకొనుట వలన కొన్ని వ్యామోహాలు కూడా తగులుకుంటాయి. వ్యామోహాల వలన కొన్ని కోరికలు కూడా కలుగుతాయి. ఆ కోరికలు తీర్చుకునే క్రమంలో వాటి వలన కొన్ని కష్టనష్టాలు కలుగుతాయి. అనుకోని బంధాలు కూడా చుట్టుకుంటాయి. ఈ వ్యామోహాల నుంచి తప్పించుకోవాలంటే మన మనసును స్థిరంగా ఉంచుకుని భగవంతుని ధ్యానంలో నిమగ్నమై ఈ వ్యామోహాలు తప్పించుకుంటే బంధాలను తప్పించటము ఆ పరమాత్మకే ఎరుక. కనుక ఈ బంధాల నుంచి తప్పించుకునే తరుణోపాయము త్వరితగతిని తెలిపి నీ నామస్మరణలో తరించి నిన్ను తలపించే మార్గమును దయచూపవే ఓ పరమాత్మ. ఇది నా భావస్పందన. మాతాపితరుల అనురాగ పరిసంగమే మధురాతి మధుర శక్తి చలివేంద్రమై మునుముందుకు సాగుటలో మానస ఊపిరి అయి మరువలేని మధురానుభూతుల సంజీవినిగా మెరుగుపరచు మనుగడని ఎదురులేక నా భావ స్పందన. చంటి పిల్లల మానసిక ఎదుగుదలకు తల్లిదండ్రులు ఎత్తుకొని ముద్దాడే సంఘటన వారి భావి జీవితాలను తీర్చిదిద్దడంలో ఎంతటి విశిష్టతను సంతరించుకున్నదో తెలియచెప్పే తరంగ తుషారం ఇది. నేటి తరం తల్లిదండ్రులు విస్మరిస్తున్నట్టి చిన్న విషయమైనను పిల్లల మానసిక పరిణతికి ఎదుగుదలకు ఆ చిన్న కౌగిలింత ఎంత అవసరమో నొక్కి చెప్పే శాస్త్రోక్తంగా నిరూపించబడిన ముఖ్య విషయము ఇది. పోలంకి సేవతో పురుషోత్తముని కొలువ పుణ్యమేపాటి పుండరీకాక్ష పురహితము కోరు పుణ్యవర్తనమే పుణ్యజీవుల జేయు నిక్కముగా పొడమిలోన. నా భావస్పందన. భగవంతుడైన పురుషోత్తముని పూజించడం ఎంత గొప్ప పుణ్యకార్యమో తెలియజేస్తున్నారు. పూలంకి సేవతో పురుషోత్తముని కొలువ అంటే పూలతో అలంకరించి ఆ భగవంతుణ్ణి సేవించడం అని అర్థం. ఇక్కడ పుణ్యజీవులు భగవంతుని సేవ చేయడమే ధర్మం అని పేర్కొంటున్నారు. పుండరీకాక్షుణ్ణి పూజించడం, అతని కోసం చేసే యజ్ఞాలు, ధార్మిక కృతువులు చేసే వ్యక్తులు నిజంగా పుణ్యవంతులవుతారు. ఆస్థాన పదవులకైనా స్థానభ్రంశమవును కానీ నాటికైనా నీటికైనా నోరూరించే ఘాటైన ఇంగువ పోపు చింత తొక్కు ఆంధ్రుల జిహ్వకి దీటైన తొలి తొక్కు. ఆంధ్రుల తెలుగు వారి ఇంగువ వేసిన చింత తొక్కు ఎటువంటిదంటే పెద్ద పెద్ద ఆస్థాన పదవులైనా మారుతాయి కానీ చింత తొక్కు రుచి వాసన ఎప్పటికైనా మారదు. పసి వయసులో అమ్మే సర్వస్వం, పారాడు వయసులో బొమ్మే సర్వస్వం, కరువాల వయసులో బామే సర్వస్వం, అన్ని వయసులలో అమ్మ మమతే ఆదర్శం. దీనికి నా స్పందన, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. నాకు ఇప్పుడు కొంతవరకు బాధ్యతలు తీరి దైవజ్ఞానంలోకి వచ్చాను. కూతురిగా, భార్యగా, కోడలిగా, మనవరాలిగా, అత్తగా, వదినగా, ఇలా ఎన్ని బంధాలు ఉన్నా అమ్మ అనే బంధం మాటకు అందనిది. అమ్మ అంటే అమృతం. అమ్మను ఆదర్శంగా తీసుకుంటాం అందరం. ఇలా అమ్మ గురించి వేణోళ్ళ పోడినా తక్కువే అవుతుంది. ప్రతి జీవికి అమ్మే ఆదర్శం అవుతుంది అని చెప్పకనే చెప్తున్నా. అటువంటి అమ్మకు ఇదే నా అంజలి. విరాట్ కోహ్లీ ఏ పార్టీ, సుశాంత్ శర్మ ఏ పార్టీ, వికెట్లు తీసిన బాలాదిత్య సాటి వారిలో మేటి అయి నిలిచిన ఈ ఘనాపాటి. మా అమ్మమ్మ రాసిన కవితకి భావస్పందన. మా మామయ్య 5 వికెట్లు తీసినప్పుడు గుర్తుగా ఈ ఫోటో తీశారు. దీనికి మా అమ్మమ్మ మా మామయ్యని మెచ్చుకుంటూ ఈ కవిత రాసింది. ఎలాగైతే విరాట్ కోహ్లీ, సుశాంత్ శర్మ క్రికెట్ లో గ్రేటో, 5 వికెట్లు తీసిన మా మామయ్య మా అందరికీ స్ఫూర్తిదాయకం. బ్రహ్మాండముల నేలువాడు, భాగవతుల హృదయమునందుండువాడు, భక్తులైన వారిని ప్రోచువాడు,
భామినుల మదిని దోచువాడు, భూమికి భారము తొలగించువాడు, బాలుడై బృందావనమున రాసక్రీడ జరుగువాడు, బిడ్డడై యశోద గారాల పట్టియే భద్రముగా తల్లి వీపున గుర్రపులాటలాడుట చూచు భాగ్యమెవరికి కలిగెనో వారే కదా కడు భాగ్యవంతులై భ్రమలు వీడెదరు. నమస్కారం. నా పేరు హరిణి. ఈ పద్యం భగవంతుని సమగ్రత, కరుణ, లీలామాధుర్యాన్ని ప్రతిబింబిస్తుంది. కృష్ణుని సర్వసృష్టికి ఆధారం, భక్తుల గుండెల్లో శాశ్వతంగా వెలిగే జ్యోతి. ఆయన ధర్మాన్ని స్థాపించి భూమిపై అధర్మాన్ని తొలగించి లోకాల శాంతిని నెలకొల్పుతాడు. భగవంతుని దివ్యలీలలను ఆస్వాదించగల అదృష్టవంతులు భ్రమల అడ్డుగోడల్ని అధిగమించి జీవన సత్యాన్ని అనుభవిస్తారు. కృష్ణుడి లీలలు భక్తి మార్గానికి వెలుగులాంటివి. మనకు దైవంతో అఖండ సంబంధాన్ని గుర్తు చేస్తూ జీవితాన్ని ఆధ్యాత్మిక దిశలో నడిపిస్తాయి. ధన్యవాదాలు. జడలండో జడలు, కోరుకున్న వారికి కోరినన్ని జడలు, వాడని వీడని పూల ఊలు జడలు, వయ్యారి బామలను ఊరించే జడలు, చిన్నారుల చిట్టి పొట్టి జడలకు చక్కనైన చలాకి జడలు, రాండోయ్ రారండోయ్ రమ్యమైన జడలు, అందరికీ అందుబాటులో ఉన్న అమ్మమ్మ గారి పూల జడలు. ఈ అమ్మమ్మ గారి పూల జడలు ప్రత్యేకమైన పూల జడలు. ఎందుకంటే ఈ పూల జడలు పూలతో తయారు చేసినవి కావు. వీటిని ఊలుతో అమ్మమ్మ గారు అల్లుతారు. ఈ పూల జడలు వాడిపోవు, రాలిపోవు, మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. ఈ పూల జడలు రకరకాల రంగుల్లో చూడటానికి నిజమైన పూల జడల వలె ఉండి యువతులను, చిన్నపిల్లలను రాండి రాండి అని ఆకర్షిస్తుంటాయి అని నా భావన. నలుపు నలుపని నగుబాటు చేయనేల, నలుపు మగలక్షణమనే నలిన నేత్రుడు, నాతిక నెలలో దాగి తాను నల్లనాయే, నారీమణి అందమే పాటి నల్లనయ్యే సాటి. స్పందన. కృష్ణయ్యను నలుపు నలుపని గేలి చేయనేల, నలుపు మగలక్షణము నలిన నేత్రుడు, రాధా కన్నులలో దాగి తాను నల్లనాయే, సత్యభామ రుక్మిణి అందమే పాటి ముగ్ధ మనోహరమైన మోముగల కృష్ణయ్యే సాటి. బడికి మొదటి రోజని భయపడవలదని భరోసా ఇచ్చే అక్క, చెయ్యికి చెయ్యి కలిపి బలిమితో కూడిన బేసైన బంగారు బాటలో బుడిబుడి నడకల బేసస్సు వడివడిగా చనగలడని ఆస్వాదిస్తూ నానమ్మ. నా భావ స్పందన. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నేను స్కూల్కి వెళ్ళే రోజులలో అక్క అన్నలతో కలిసి స్కూల్కి వెళ్ళడము, అన్నీ ఇలానే వడివడిగా వెళ్ళడము, చకచకా పనులు చేసుకోవడము అన్నీ గుర్తుకొచ్చాయి. అమ్మమ్మ నానమ్మలు దీవించడము. ఈ రోజుల్లో కూడా అక్క తమ్ముడు, అక్క చెల్లెలు అందరూ చక్కగా కలిసి స్కూల్కి వెళ్ళడము రావడము అవన్నీ గుర్తుకొచ్చాయి. చాలా ముచ్చటగా అనిపించింది. చాలా బాగుంది. నామ సంకీర్తనతో నామిని చేరగలమని నమ్మిన భక్తులనెల్లా నడుముకెత్తుకొని నడిచివచ్చు నిన్ను చూచు భాగ్యమునకిలలో, నరులేమి నోము నోచిరో విఠల జయశ్రీ పాండురంగ. దీని భావము, హే పాండురంగ, నీ నామము పాడుట వల్ల, కీర్తన చేయడం వల్ల నాకు మోక్షం లభిస్తుంది. నిన్ను నమ్మిన భక్తులందరినీ దగ్గరకు చేర్చుకుందువని, నువ్వు నడిచి వచ్చునట్లు మమ్మల్ని చేరుకొనుట. మా చుట్టూ ఈ ప్రపంచములో మేము ఏ నోము నోచుకున్నామో విఠల హే పాండురంగ, విఠల హే పాండురంగ. ప్రేమ మీర పడుతులు నామ సంకీర్తన పరవశలై, పదుగురు చూతురను ప్రజ్ఞను మరచి
పురవీధులలో పుడమి పులకించగా ఆడుచు పాడుచు నర్తించి రానందముగా. ఇది నా భావన. భగవన్నామ సంకీర్తనతో ఆడపడుచులు అందరూ నెమల వలె నాట్యం చేస్తూ, కోకిల వలె గానామృతం చేస్తూ, ఎవరు ఏమి అనుకున్నా సరే నగర వీధులలో సంకీర్తనలు చేస్తూ, కోలాటము చేస్తూ, అందరినీ అలరిస్తూ భక్తి మార్గంలో పులకరించి అందరూ ఆనంద అమృతంలో ఉన్నారు. దేవసేనాపతియే కళ్యాణవరుడై దేవసేనాపతియునాయ దివ్యముగా, దేవదుందుపులు మ్రోగి దివిలోన భువిలోన వేడుకాయ దివిజవరా. నా భావస్పందన. ఓ బ్రాహ్మణోత్తమ, దేవతల సేనాపతి కుమారస్వామి పెళ్లి కుమారుడై దేవసేనను వివాహమాడి దేవసేనాపతి నామమును సార్థకం చేసుకొనెను. ఆ వేళ ఆకాశంలో పవిత్ర సంగీత వాద్యములు వినిపించెను, భూమిపైన పండుగ వాతావరణం కనిపించెను. ముంగిట ముగ్గులేయగా మరిచేరే నాడు మరుగుపడే మన సాంప్రదాయపు మధురిమలు మురియుచు నెర్వేరే. మక్కువతో కోతి బావ ముగ్గు మెలికలు సంక్రాంతి సంబరాన మెరిసే ముగ్గులై పోటీకి దీటుగా. నా భావ స్పందన. మానవులు వాకిట్లో ముగ్గులు వేయడం మరిచారు. మరునపడ్డ మన సాంప్రదాయాన్ని కోతులు గుర్తించుకొని ముంగిలలో ముగ్గులు వేయమని తెలియజేస్తూ ఉన్నాయి. సంక్రాంతిలో మనుషులకు దీటుగా కోతులు సై అంటున్నాయి. మా అమ్మమ్మ తన పుస్తకంలో ఒక ఫోటో గురించి చాలా అద్భుతమైన కవిత రాసింది. ఆ కవిత ఏంటంటే, ముంగిట్లో మునిమరవరాలి ముచ్చట్లు తనివి తీరన తాతమ్మ మురిపాలు మధురమైన మమతల లోగిళ్ళు కనలేవు ఏ దేశాన మరి కానరావు. ఆ ఫోటోలో మా తాతమ్మ నాకు గోరింటాకు పెడుతోంది. ఇది నేను ఇండియాకి వెళ్ళినప్పుడు పెట్టించుకున్నాను. అప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చిన ఆకులతో నేను గోరింటాకు పెట్టుకుంటూ తాతమ్మతో ముచ్చట్టు పెట్టుకుంటున్న ఫోటోని మా అమ్మమ్మ చాలా బాగా కవిత రూపంలో రాసింది. కీమో కలవరమున కేశముల బొమ్మ వంటి భామను బామ్మ చేయ తెగువగలిగిన మగువ తలకి గోరింట చిత్రమైన టోపీ వలనదిరే. కీమో వలన భామకు జుట్టు ఊడిపోయి బామ్మ అయింది. అయితే ఒక స్త్రీకి జుట్టు ఎంత అవసరమో కవయిత్రి తెలుపుతున్నారు. ఇంకా ఒక స్త్రీ తన జుట్టు కీమోతో పోయినప్పుడు దానిని గోరింటాకుతో ఎలా కప్పిపుచ్చుకుందో కూడా కవయిత్రి గారి దార్శనికతకు, అద్భుతమైన ప్రతిభకు నిదర్శనము. ఒక్కొక్కటి నిక్కి నిక్కి చేజెక్కించుకొనుచు చక్కగా తినజాలక తిక్కగా జార విడుచు ముక్కు తిమ్మన్నకు సరిజోడుల ఎరి నరులు లెక్కకు లేని చిక్కని ఆశలు ఈ బండయుగమున. ఒక్కొక్కటి అక్కడ ఇక్కడ తెచ్చి అన్నీ పట్టుకొని మొత్తం పట్టుకోలేక అందులో కొన్ని జార విడుచుతూ ఒక్క పండును పట్టుకొని తినుచున్నది. కోతికి దొరికిన కొబ్బరి చిప్ప అనే సామెత ఉన్నది. కోతి నుండి మానవ రూపం వచ్చింది. చంచలమైన మనసు కలిగిన ఎడల కోతి మనసు అని అంటారు. పనులు సరిగా చేయకపోతే అందరూ కోతి చేష్టలు ఉన్నాయి అంటారు. కోతి మనసు కుదురుగా ఉండక అటు ఇటు తిరుగుచూ పైకి కిందికి ఎక్కుచూ దిగుచూ పరిగెత్తుచూ చపల చేష్టలు కలిగి ఉంటుంది. ఎన్నో ఆశలతో మానవుడు నిలకడలేక చపల చిత్తము కలిగి ఉంటున్నారు. ముక్కు తిమ్మన్నకు మానవులు సరిజోడిగా ఉన్నారు. కష్టమైనా గాని ధర్మ పదమున నిష్ఠతో పటిష్ఠులై నిలిచి కష్ట సుఖముల త్రాసులొదిలి ఇష్టముతో చనగల వారే వరిష్ఠులు. మా అమ్మమ్మ రాసిన కవితకి భావస్పందన. ఏ పని అయినా ఎంత కష్టంగా ఉన్నా ఇష్టముతో చేస్తే వాళ్ళే గెలుస్తారు. ఈ ప్రాసెస్ లో కష్ట సుఖములు చూడకుండా ప్రయత్నం చేసే వాళ్ళే విజయులు.
రాదేది బగచిన చెంత చేర కాదేది కనగ సత్యమని తెలుప నాదేది నిక్కమని నిఖిల మందు ఏదేది పొందుట నిటలాక్షు మహిమ అందు. మన వద్ద ఏదైనా లేదని విచారించి బాధపడినంత మాత్రాన అది మన వద్దకు రాదు. చూసినంత మాత్రాన ఏదైనా సత్యమని మనకు తెలియదు. ఈ ప్రపంచంలో నిజముగా ఏది నాది అన్న భావన సరికాదు. ఏదైనా పొందటం కేవలం ఆ ముక్కంటి పరమేశ్వరుని మహిమ దయతోనే సాధ్యము. ముదిత మురిపముతో ముస్తాబు చేయ ముదముతో ముదనారి ముద్దుగా మెరైచుండి కార్తీక మాసాన కదలి వచ్చిన భక్తి గంగకే ముస్తాబు నిలుచునో కదా మరి శంకరా శ్రీ పార్వతీసా. ఈ కవితకి నా భావస్పందన ఆనందోత్సాహాలతో మరియు అద్భుత కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఆ ముగ్ధ మనోహరి అయిన పార్వతీమాత కార్తీక మాసాన కదలి వచ్చిన భక్తి గంగకే దీటుగా పరమేశ్వరుని ఎంత అద్భుతంగా ముస్తాబు చేస్తుందో. మానవులకే కాదు దేవతలకు కూడా అనురాగ మధురిమలు దాంపత్యంలో ఉంటాయి అని ఈ కవితలో ఆ ఆది దంపతులను చూస్తే అనిపిస్తుంది. జగన్మాత పార్వతీదేవి చేస్తున్న ముస్తాబు కార్తీక మాసాన భక్తులు చేసే గంగాభిషేకానికి ఏ విధంగా నిలుస్తుందో స్వామి అని తలుచుకుంటున్న అమ్మవారు. స్వామి పార్వతీసా, మీ మధురిమలు మీ మురిపాలు మా అందరికీ అందించు. ఈశ్వరా పరమేశ్వరా రక్షమా పాహిమా. కౌస్తుభమణి కంఠాభరణము లేపాటి వసివాడని వైజయంతి మాల ఏపాటి మూగజీవులైన మకరము వలె సాటియై వేటిగా నిలిచేనే నీకు కర్ణాభరణములై మకర కుండలాధర హరి విఠల పాండురంగ. భావం శబ్ద బ్రహ్మ స్వరూపంగా కనిపిస్తున్న నీ కర్ణాభరణముల ముందు కౌస్తుభమణి వైజయంతిమాల సాటి రాదన్నట్లుంది కృష్ణ. చేపలు నీటిలో తమ పిల్లల్ని ఉంచి ఒడ్డు నుండే తన చూపులతో పాలిస్తాయి. భగవంతుడు కూడా సంసార సాగరంలో ఉన్న జీవులందరినీ ఒడ్డు నుండే దయ అనే చూపులతో పాలిస్తాడు. అందుకే మూగజీవులైన చేప పిల్లలకు తల్లి చేప చూపులే బలమైతే భవసాగరంలో ఉన్న జీవులకు హరినామమే బలము. పాండురంగడి మకర కుండలాలు కార్యకారణమను రెండు కృత్యాలకు ప్రతీకగా అమృతత్వమును ప్రసాదించి జీవుణ్ణి ఉద్ధరించేదిగా అనిపిస్తోంది. గులాబీ బాలవై ఉన్నావే గుడిలోన చేరి గులాబీ సుమాలార్చన గుమగుమలు గగనాల విహరించి గుండెలోని గుమ్మకు చేర గురుతు తెలిపే కలకంటి గురు రూపిణి అయి. ఈ కవితపై నా స్పందన. గులాబీ పువ్వు పూలలో రాణి, ప్రేమకు గుర్తు. దాని సువాసన, వన్నె, అందం అన్నీ ఆ పూలకే సాటి. అటువంటి గులాబీ పూలతో అర్చన గుమాయిస్తూ ఉంటుంది. ఆ సువాసన గగనంలో విహరిస్తూ అమ్మ మెడలో గులాబీ మాలగా చేరి గుడిలోని గుమ్మకు అనగా బాలా త్రిపుర సుందరి అయిన అమ్మను అలంకరిస్తుంది. ఆ అమ్మ మన ఇంటి మహాలక్ష్మిగా మారి గురుస్వరూపిణిగా ముందుండి మనలను నడిపిస్తుంది. కష్టమైన కాని ధర్మపదమున నిష్ఠతో పటిష్ఠులై నిలిచి కష్ట సుఖముల త్రాసులొదిలి ఇష్టముతో చెనగలవారే వరిష్ఠులు. ఉన్నతులు తాము అనుకున్న కార్యం ఎంత కష్టమైనా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ధర్మ మార్గంలోనే నిలుస్తారు, ధర్మ మార్గంలోనే నడుస్తారు. ధర్మాన్ని విడనాడరు, అధర్మాన్ని పాటించరు.
నిష్ఠతో దృఢమైన మనస్సుతోటి పటిష్టంగా తాము నమ్మిన ధర్మాన్ని ఆచరిస్తారు. కష్ట నష్టాలను లెక్కవేయరు, కష్ట సుఖములను లెక్క చేయరు. కష్టాలు వచ్చాయా సుఖాలు వచ్చాయా అని ఆలోచించరు. తాము నమ్మిన లక్ష్యం వైపే పయనిస్తారు. అది బలవంతంగా కాదు, ఇష్టంతోటి ఆనందంతోటి. కష్టాలను ఆనందంగా స్వీకరించి ముందడుగు వేసి లక్ష్యాన్ని సాధిస్తారు. వారే ఉన్నతులు. స్థిరమైన బుద్ధి కలవారు, లక్ష్యం పట్ల ఏకాగ్రత కలవారు. మరికొందరు తన లక్ష్య సాధనలో ధ్యానం ద్వారా కొన్ని శక్తులు లభించగానే వాటిని ప్రదర్శిస్తూ ఉంటారు. తమ లక్ష్యాన్ని మర్చిపోతారు. కానీ ఉన్నతులు తమకు లభించిన శక్తులను ప్రదర్శించరు. లక్ష్యం పైనే దృష్టిని మరలుస్తారు. సాధన చేస్తూ చివరికి విజయాన్ని సాధిస్తారు. స్థిరమైన బుద్ధి కలిగి లక్ష్యం పట్ల ఏకాగ్రతతోటి, ధర్మనిష్టతోటి, నిరంతర సాధనతోటి ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొంటూ చివరికి గమ్యం చేరేవారే సమాజానికి అవసరం. తాము తరించటమే కాకుండా 10 మందిని తరింపచేస్తారు. ఆనందకానన కాశీ సమారాధనలో అన్నపూర్ణ అంశలై అలుపెరగక అతిథి అభాగ్యతలను ఆదరించి ఆది దంపతుల వలె అలరించిన ఆలుమగలకు ఆశీపూర్వక శుభాభినందనలు. గంగా పుష్కరాల సందర్భంగా మా గురు దంపతులు ఆది దంపతుల వలె కాశీకి వచ్చిన అతిథులు అభ్యాగతులను ఆనందముతో ఆదరించి అలుపెరగక అన్నపూర్ణ వలె అన్నదానం చేసిరి. మా గురు దంపతులకు కాశీ విశ్వనాథుడి శుభాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని నా భావన. విశ్వవంద్యుని విశ్వగీతికలు విశ్వమునందుయు విశదపరచు విశ్వ ప్రేమ వెలుగులై విరజిమ్ము విశ్వమానవ కళ్యాణమునకు విశ్వపద ఘట్టనలై ఉరకలేయ విశ్వాసమే ఉచ్ఛ్వాస నిశ్వాసలై విశ్వసించు ధీరులకు వశముగాదే విశ్వ ప్రగతి వీర ధీరత నంది. ఈ కవితలో నాకు స్ఫురించిన భావం ఏమిటంటే, విశ్వ ప్రగతి కోసము విశ్వాసమే ఊపిరిగా చేసుకొని విశ్వాన్ని ప్రేమించుతూ నలుగురి కోసం పాటుపడుతూ నలుగురితో సహాయపడుతూ నలుగురిని ముందుకు తీసుకొనుతూ విశ్వాన్ని ప్రేమించుతూ ధీరత్వముతో సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడుతున్న మహానుభావులెందరో అందరికీ నా వందనాలు. ఆ భగవంతుని విశ్వనాథనము వినిపించుతూ ముందుకు వెళుతున్న అటువంటి మహానుభావులు మనకి మార్గదర్శకులు. మనము కూడా సొంత లాభమును లేకుండా స్వార్థము లేకుండా వారి అడుగుజారులో ముందుకు వెళుతూ ఆ భగవంతుని శక్తి మనకు కూడా దొరికేలాగా పాటుపడుతూ నలుగురికి ప్రేమించుతూ నలుగురి కోసం బతుకుతూ ఉండాలని ఈ కవితలోని నాకు స్ఫురించిన భావం. మన గురువు గారు రచించిన భావాంతరంగ తుషారాలు అను భావ కవితా సంపుటి నుండి ఒక కవిత. ఆ స్థాన పదవులకైనా స్థానభ్రంశమవును కాని నాటికైనా నీటికైనా నోరూరించే ఘాటైన ఇంగువ పోపు చింత తొక్కు ఆంధ్రుల జిహ్వకి తీటైన తొలి తొక్కు. ఈ కవితలో నాకు స్ఫురించిన స్పందన ఏమిటంటే, తొక్కు అంటే పచ్చడి. ఆంధ్రులకి పచ్చడి అంటే చాలా ఇష్టమైన పదార్థం. దాంట్లో వేటికి ఇంత ముఖ్యమైన స్థానము ఇవ్వలేదు. చింతకాయ పచ్చడిని ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు పిల్లలు పెద్దలు అందరూ భోజన ప్రియులకి ఇది మొదటి ముద్దగా తీసుకునే భోజన పదార్థం. ఎన్ని రుచికరమైన వంటలు చేసినా ఎంతో ఖర్చు పెట్టి గొప్ప వంటకాలు తయారు చేసినా కూడా ఈ చింతకాయ పచ్చడి విస్తరిలో ఉన్నదంటే చింతకాయ పచ్చడి ఎంత ధీటైన పదార్థమో మనకు అర్థమవుతుంది.
సాధారణంగా లోకంలో మనం చూస్తూ ఉంటాము, పదవులకు స్థానభ్రంశము జరుగుతుంది. అంటే పదవుల ప్రాముఖ్యత పెరగడము తగ్గడము జరుగుతుంది, ఎప్పుడు ఒకేలాగా ఉండవు. కానీ ఈ చింతకాయ పచ్చడికి ఆంధ్రుల భోజనంలో ఉన్న ప్రాముఖ్యత చెక్కు చెదరలేదు. బొమ్మయను భ్రాంతి తొలగి బ్రహ్మమను భావ ముప్పొంగి భక్తుడు భ్రమరకీటక న్యాయమున బ్రహ్మీ స్థితి నొంది ముక్తి బడయడే. నా భావస్పందన: స్వామి స్వయంగా మన కోసము అర్చావతారముతో వెలసిన పరబ్రహ్మ స్వరూపమని ఆనందముతో భక్తుని మనసు తుమ్మెదవలే స్వామిని మనసునందు నిలుపుకొని స్వామిలో ఐక్యమై ముక్తిని పొందెను. లాల పోసగరారా నీకు నలిన నేత్ర, చిలిపి చేష్టలతో చిందులాటలతో బోసి నవ్వుల బుజ్జాయి నిన్ను చూడ పరవశించను మది పదుమనాభ. చిన్ని కృష్ణుడు చిలిపి చేష్టలతో అల్లరులతో గోపికలను మురిపించుచు చిందులాటలతో బోసి నవ్వులతో అమ్మను అలరించగా తల్లి యశోద మనసు పరవశించి రారా నా బుజ్జి కన్నయ్య లాల పోసదనని పదుమనాభుని పిలిచెనని నా భావము. తాత అవ్వల ముద్దు మురిపెమ కన్నా, తల్లి మదిలోని మమతల మధురిమ కన్నా, తండ్రి ఎదపీఠమే మెత్తనాయే మిన్నయై తీర్చగలరే తల్లిదండ్రుల పేగు రుణము త్రిలోకములలోనైనా తరచి చూడ. నా భావస్పందన: పిల్లలకు అమ్మమ్మ నాన్నమ్మ తాతలు చేసే గారాబము ముద్దు మురిపాలు చెప్పనలవి కాదు, వర్ణించ మాటలు చాలవు. అయితే ప్రేమకు ప్రతిరూపమైన తల్లి మమతానురాగాల మధురమ ముందు మరే మమతానురాగాలైనా దిగదుడిపే. అయినప్పటికీ తండ్రి గుండెలపై తారాడే పిల్లలకు తండ్రి హృదయమే మెత్తని సింహాసనం. అన్నిటికన్నా గొప్పది పెద్దది తండ్రి ఎద సింహాసనం. తల్లిదండ్రుల సాటి వేరొకరుండరు. అటువంటి తల్లిదండ్రుల రుణము తీర్చగలవారు కానవస్తారా ముల్లోకాల్లో వెతికి చూచినా? చిన్ననాటి చెలియ చిక్కెనెక్కడో తెలియ, చక్కని చుక్క అని చుక్కలరేడు చుక్కలమ్మలకి తోడుగా నంపెనా నింగికి. చుక్కలారా మా చక్కని చుక్క సేమమని తెలుపరే, చకోరముల వలె ఎదురు చూచు మా ఎదలన్నీ చిత్తడి ఆయ ఛిద్రమై. ఈ సృష్టిలో మధురమైన బంధం స్నేహబంధం. పసితనంలో పెనవేసుకున్న ఈ బంధం క్రమేణా గాఢతరమై ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్లు అనిపిస్తుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులతో తోబుట్టువులతో కూడా చెప్పుకోలేని విషయాలను మనం మన స్నేహితులతో పంచుకుంటాము. కాలక్రమేణా భౌతికంగా ఒకరికి ఒకరు దూరమైన అప్పుడప్పుడు పలకరించుకుంటూ ఆ చిన్ననాటి మధుర స్మృతులను తలుచుకుంటూ ఆనందంగా గడుపుతాము. ఇది మన అందరికీ అనుభవమే కదా. అటువంటి ప్రాణ స్నేహితురాలి నుంచి ఏ పలకరింపు లేక చకోరపక్షి వలె ఎదురు చూస్తూ ఉండగా తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిందని తెలిసినప్పుడు మన గుండెలు పగిలిపోతాయి కదా. ఆ బాధను అనుభవించటము చాలా కష్టం. ఆకాశంలో ఉన్న నక్షత్రాలలో తను ఒక తారగా ఉందని అనుకుంటూ తన క్షేమ సమాచారము తెలుపుమని ఆ నెలరాజుని వేడుకుంటూ తన ప్రాణ స్నేహితురాలు దూరమైనప్పుడు కలిగిన బాధను మన మేడమ్ ఈ కవితలో ప్రతిబింబింపచేశారని నా భావన. శ్రీమతి అయిన మీ సామ్రాజ్య లక్ష్మితో శంకర నారాయణులను నామముతో హరిహరుల కభేదమని తెలియపరచి శృంగేరి శారదాంబానుగ్రహ పాత్రులై సువర్ణ భారతి విద్యాతీర్థ విలాసమును శృంగేరిలో నిర్మించి మహాసన్నిధానము వారి అమృత హస్తములచే ఆవిష్కరింపచేసి వేదాధ్యయనము చేయు వేద విద్యార్థులకు వేద విధులకు వేద పండితులకు షడంగములు అధ్యయనము చేయు జిజ్ఞాసులకు బాసటగా వెన్నుదన్నై స్ఫూర్తిదాయకులై నిలచి నిరతిశయ సేవాధురంధర అను ప్రశంసలతో జగద్గురువుల ఆశీస్సులు అందుకొనుచు
ఆయురారోగ్య ఐశ్వర్యవంతులై వస్త్రదాన అన్నదాన భూదానములకు మిన్నయైన జ్ఞానదాన నిరతులకు ప్రోత్సాహం ఇచ్చుచు సనాతన ధర్మ నిరతిలో నిష్ఠగా పటిష్టముగా నిలిచి నిరంతరము సమాజాభ్యున్నతికై తపన చెందు కార్యక్రమములకు మంచి మనసుతో మీరు చేయి సహాయ సహకారములు ఎన్నెన్నో. భారతావని ముద్దుబిడ్డలలో మీ దంపతులు ఆచంద్ర తారార్కము మనగలరని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేస్తూ నమస్కారములతో స్వస్తి. శ్రీ శంకరనారాయణ గారు, శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులు శ్రీ శృంగేరి శారదాంబ అమ్మవారి అనుగ్రహ పాత్రులు. వారు శ్రీ శృంగేరి పీఠంలో సువర్ణ భారతి విద్యాతీర్థ విలాసమును స్థాపించి ఎంతో మంది వేదం మీద జిజ్ఞాస ఉన్న విద్యార్థులు, పండితులు వేద విధులకు జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు వారికి అండగా ఉండి సహకరిస్తున్న అమృతమూర్తులు. ఆ జగద్గురువులచే నిరతిశయ సేవా దురంధర అనే ప్రశంసను వారి ఆశీస్సులను అందుకున్న మహానుభావులు. మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని కృషి చేస్తున్న వారి సేవానిరతికి, సమాజ అభ్యున్నతికి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్న వారి మంచి మనసుకి, ఆ పుణ్య దంపతులకి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఆ దంపతులు శ్రీ శారదాంబ అమ్మవారి ఆశీస్సులతో ఆచంద్ర తారార్కం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు మనలాంటి ఎందరికో స్ఫూర్తిదాయకం. ఈ దంపతులను ఆదర్శంగా తీసుకుని సేవా తత్పరతతో సమాజ అభ్యున్నతికి పాటుపడాలని మన మేడం ఆశిస్తూ ఈ కవిత ద్వారా మన అందరికీ తెలియజేశారని నా భావన. చదువుచు చేయుము గురువుల పదసేవ. చేయకూడదు శిష్య వదరు తనకు నడత. చెరచు నీ పదము మరి రాదే నిన్నటి రోజు. తేట తెల్లమగును బతుకు తెలిసి మసలిన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటూ మనకు ఊహ తెలిసిన దగ్గర నుండి గురు సమక్షంలోనే మనం జీవనం సాగుతోంది. గురువు వద్ద విద్య నేర్వటం అనేది ఒక అదృష్టం. మన దేశ విద్యాలయాలే దేవాలయాలు. గురువు తన జ్ఞాన తపోవనంలో సంచరిస్తూనే ఒక దిక్సూచిలాగా శిష్యులను సరైన మార్గంలో పయనింపచేస్తూ ఆ పరంపరలోకి తీసుకువెళ్తారు. మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువుకు అందరూ సమానమే, భేదభావం లేదు. గురువు దగ్గర శిష్యులుగా ఉండగలగాలి అంటే గురువు మాటే శాసనంగా భావించాలి. గురు ఉపదేశంలో మనల్ని మనం రమింప చేసుకోగలగాలి. గురువు మాటే మనకు గురి. జగద్గురువైన శ్రీకృష్ణుడు సాందీపుని శిష్యుడు. గురుపాద సేవలో లీనమై గురు పదధ్యానంలో మమేకమై మనల్ని మనం తెలుసుకోగలగాలి అంటే గురోపదేశం తప్పక పొందాలి. మనము ఎంత ఎదిగినా గురుస్థానానికి వినయ విధేయతలు ప్రదర్శింపగలగాలి. గురువుకు పాదాభివందనం చేయగలగాలి అంటే అందుకు భగవత్కృప ఉంటేనే ఆ భగవంతుడు గురు రూపంలో మనకు దర్శనమిస్తాడు. అదే మనకు మోక్ష మార్గం. గురువు యొక్క సాంప్రదాయాలు అనుసరిస్తూ ఆ మార్గంలో 10 మందిని ముందుకు తీసుకువెళ్ళటమే గురుదక్షిణ. మేడం రాసిన కవిత చదివినప్పుడు
నాకు స్ఫురించిన భావన ఇది. హరి ఓం. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యాం నమః. మొదట మీ అందరికీ నా శుభాభినందనలు. ఎందుకంటే ఈ కవితలన్నీ మీరు చదివి మీ భావస్పందనని చెప్పిన రీతి చాలా అమోఘంగా ఉంది. చాలా చక్కగా మీరు మీ యొక్క భావస్పందనని తెలియజేశారు. మనం కొన్నేళ్లుగా సత్సంగ సహచర్యం చేస్తున్నాం. ఆ సత్సంగంలో మనం ఎన్నో విషయాలని అంటే జ్ఞానపరంగా గాని ఒక ఆధ్యాత్మికంగా అంటే స్తోత్రాలు గాని లేకపోతే అమ్మవారి మీద కీర్తనలు గాని శ్లోకాలు ఎన్నో దాని అర్థాలు తెలుసుకుంటూ సామాజికంగా అంటే భౌతికంగా మనం ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనం ఈ సత్సంగంలో మనం ఎన్నో ఏళ్లుగా నేర్చుకుంటూ వస్తున్నాం. ఇలా నేర్చుకోవడంలో మనం శుద్ధి చేసుకుంటున్నాం. అంటే మన అంతరంగ శుద్ధి అంటే భావశుద్ధి అంటారు దాన్ని. ఆ భావశుద్ధి ఎప్పుడైతే మనలో జరుగుతుందో అప్పుడు మనకు భావ పుష్టి వస్తుంది. ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనలో తెలియకుండా కొత్త కొత్త విషయాలకి మనకి గ్రాహ్యం అవుతూ ఉంటాయి. గ్రాహ్యం అంటే మనకి స్ఫురణకు వస్తుంటాయి. ఆ స్ఫురణలో వచ్చిన కవితలే ఇవన్నీ. ఈ కవితలన్నీ కూడా మీరందరూ చక్కగా చిన్నగా అందరూ చదివి అర్థం చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతున్నారని మీరు ఆనందాన్ని కూడా పొందుతున్నారని నా మనసుకి తెలిసింది. అందుకే నేను మీ అందరి సహకారంతో ఈ కవితలన్నీ కూడా ఒక చోట చేర్చి కూర్చి మీ భావాలన్నీ కూడా తెలుసుకోవాలనే ప్రయత్నం చేశాం. అలా చేసినదే ఈ చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నానికి సూత్రధారులైన వాళ్ళు సీతారాం నగర్ బలరాం నగర్ నుంచి శశి సీత, మల్కాజిగిరి నుంచి జ్యోతి రమామణి గారు, రైల్వే గ్రూప్ నుంచి శారద సువర్ణ, S1 S2 గ్రూప్ నుంచి కమల వనజ దేవరకొండ విజయలక్ష్మి, S3 గ్రూప్ నుంచి కిరణ్మయి అండ్ బేగంపేట అనుకోండి. ఇలా మన వాళ్ళందరూ కూడా ఈ ప్రయత్నానికి ఎంతో దోహదం చేశారు. అంటే దీంట్లో ఆడియోలు చేయటం, ఆడియోలతో పాటు ఆ స్పందన చెప్పడం, తర్వాత ఆ ఫోటోలకి వీటిని అటాచ్ చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క టెక్నాలజీని వాళ్ళు కొత్తగా నేర్చుకుని వాళ్ళు 24/7 దీని మీద ఉండి శ్రద్ధ పట్టి చేశారు. మీరు ఒక్కళ్ళే అనుకుంటున్నారా? కాదు, మీరందరూ కూడా ఎంతో 24/7 అంటే 24 గంటలు దీని మీదే శ్రద్ధ పట్టి ఉన్నారు. మిగతా ఏ కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఈ కవిత చదవాలి, నేను ఈ కవిత ఎలా చదవాలి, ఎలా చదివితే బాగుంటుంది, ఇలా ఎప్పుడు ప్రతి నిమిషం ఆలోచిస్తూనే ఉన్నారు. అంటే మీరు ఆ నిరంజనుణ్ణి తరచి అనుభవిస్తున్నారని అర్థం. సో ఇదే కదా మన సత్సంగం అంటే. మరొకసారి మీ అందరికీ కూడా నా హార్దిక శుభాభినందనలు. హరి ఓం.